పిల్లలు పుట్టగానే వచ్చే సమస్యల్లో ఇంకొకటి జాండీస్. ఆహ్, ఈ సమస్య ఎక్కువ మందిలోనే కనిపిస్తూ ఉంది. ఇంకా కొంతమందికైతే అక్కడే హాస్పిటల్‌లోనే కొన్ని రోజులు ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. సో, అసలు దేన్ని అంటే జాండీస్ కూడా ఒక పాయింట్స్ ఉన్నాయి కదా! 10, 12 ఇలా ఏవో చెప్తూ ఉన్నారు. దేన్ని సీరియస్‌గా తీసుకోవాలంటారు? అంటే జాండీస్ 2 టైప్స్ అండి జనరల్‌గా. ఫిజియోలాజికల్, పాథలాజికల్. ఫిజియోలాజికల్ అంటే నార్మల్‌గా ప్రతి బేబీస్‌లో వచ్చేది. పాథలాజికల్ అంటే డ్యూ టు సమ్ కాజెస్ వల్ల. అంటే ఇప్పుడు మదర్‌కి ఓ బ్లడ్ గ్రూప్ ఉంది. బేబీకి ఏ ఆర్ బి ఆర్ మదర్‌కి నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి, బేబీకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందనుకోండి, ఖచ్చితంగా బేబీస్‌కి జాండీస్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఆ బ్లడ్ గ్రూప్ డిఫరెన్స్ వల్ల హీమోలైసిస్ అంటే బ్లడ్ కొంచెం రియాక్షన్ అయ్యి దానివల్ల జాండీస్ వచ్చే ఛాన్స్ ఉంటది. దాన్ని పాథలాజికల్ జాండీస్. వాటికి ఏమవుతదంటే ర్యాపిడ్‌గా అంటే 1, 2 డేస్‌లో జాండీస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటది. దానికి ఫోటోథెరపీ అదే మనం లైట్ కింద పెడతాం కదా! దాన్ని. ఫిజియోలాజికల్ జాండీస్ అంటే ఎందుకొస్తది అనంటే, మన బాడీలో లివర్ ఉంటది కదా! జనరల్‌గా బిలిరూబిన్ వల్ల ఎక్కువ అవ్వడం వల్ల జాండీస్ అనేది వస్తది. అది లివర్ ఎక్కువ దాన్ని ఫిల్టర్ చేస్తూ ఉంటది. దానివల్ల కొంచెం అంటే పెరగడం, జాండీస్ పెరగడము 10, 12 మీరు ఏదైతే అన్నారో అది అయ్యే ఛాన్స్ ఉంటది. అది ఫిజియోలాజికల్. అంటే ఈ బ్లడ్ గ్రూప్ డిఫరెన్స్ ఏం లేకపోవడం వల్ల వచ్చేది ఫిజియోలాజికల్. అది కూడా ఒక గ్రాఫ్ ఉంటుందన్నమాట. అంటే 24 అవర్స్‌కి ఈ లెవెల్ ఉంటే దానికి లైట్ కింద పెట్టాలి. 48 అవర్స్‌కి ఈ లెవెల్ ఉంటే. మళ్ళీ అందులో కూడా టర్మ్ హెల్తీ బేబీస్‌కి మనం లెవెల్స్ వేరే ఉంటాయి. బరువు తక్కువ, నెలలు నిండకుండా పుట్టిన బేబీస్‌కి అండ్ ఇన్ఫెక్షన్ ఉన్న బేబీస్‌కి లెవెల్స్ వేరుంటాయి. అది గ్రాఫ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం లైట్ కింద పెడతాం. కానీ జాండీస్ ఉన్న ప్రతి బేబీకి లైట్ కింద పెట్టాల్సిన అవసరం లేదు. కొందరికి ఏంటి అంటే మదర్ మిల్క్ మంచిగా ఇస్తే కూడా తగ్గుతుంది. అది ఫీడింగ్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా జాండీస్ పెరిగే ఛాన్స్ ఉంటది. అంటే బ్రెస్ట్ మిల్క్ సరిపోక దాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ అని అంటాం అనమాట. ఫీడింగ్ ప్రాపర్‌గా లేక డీహైడ్రేషన్ అయ్యి దానివల్ల వచ్చే జాండీస్ ఉంటదనమాట. ఓకే. వాటికి మనం మదర్‌కి అష్యూరెన్స్ ఇచ్చి కౌన్సిలింగ్ చేస్తే సరిపోతుంది. ఓకే.